హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఎగ్ ఆమ్లెట్ ప్రిపేర్ చేశాను. ఇప్పుడే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక బౌల్ తీసుకుని దానిలో ఒక ఆనియన్ సన్నగా కట్ చేసుకోవాలి, ఒక మిర్చి కూడా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. కొంచెం కొత్తిమీర, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుని, కొంచెం కారం, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, సాల్ట్ కూడా తగినట్టుగా 1/2 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుందండి ఒక ఎగ్కి అయితే. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని 1 టేబుల్ స్పూన్ వాటర్, కొంచెమే 1 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకుని చక్కగా కలుపుకోండి. కలుపుకున్నాక 1 ఎగ్ కట్ చేసి వేసుకొని బీట్ చేసుకోండి బాగా. ఎంత బాగా బీట్ చేస్తే, ఎంత బాగా కలిపితే ఎగ్ ఆమ్లెట్ అనేది అంత స్మూత్గా, ఈ ఆనియన్ ఎగ్ ఆమ్లెట్ అనేది అంత స్మూత్గా ఫ్లఫీగా వస్తుంది. బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకోండి. ఒక స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకోండి. ఒక ప్యాన్ పెట్టుకుని దానిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను నేను. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఎగ్ మిశ్రమాన్ని తీసుకువెళ్ళి దాంట్లో వేసి ఆమ్లెట్ లాగా వేసుకోండి. ఇది ప్యాన్ కదా, అందుకే ఇలా తిప్పుతున్నాను నేనైతే. ఇలా చేత్తో ఇలా తిప్పితే చక్కగా ఆమ్లెట్ లాగా వచ్చేస్తుంది. ఇలా ప్యాన్లో వేసుకుంటే కూడా బాగుంటుంది ఆమ్లెట్. ఇలా వేసుకోండి. ఇలా వేసుకొని ఒకసారి మూత పెట్టుకోండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ మళ్ళీ చుట్టూ వేయండి, వేసి మూత పెట్టుకోండి. మూత పెట్టుకుంటే 1 మినిట్లో ఆమ్లెట్ అనేది మనకి రెడీ అవుతుంది. చూద్దాం. ఇదిగోండి, కాలిపోయింది కదా. ఆమ్లెట్ని తిరగేసుకుందాం, ఫ్లిప్ చేసుకోండి. చూసారా ఎంత చక్కగా ఆమ్లెట్ అనేది వచ్చిందో. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకోండి. 1/2 మినిట్ ఆనియన్స్ అవి చక్కగా ఉడుకుతాయి. ఆమ్లెట్ అనేది మనకి రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్